టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతను మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. సచిన్, రీకీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, జాక్వెస్ కలీస్ వంటి దిగ్గజాల కంటే వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలుస్తాడు. ఈ అరుదైన జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు రోహిత్ 259 ఇన్నింగ్స్లో 10,987 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్తో బుధవారం జరిగే మూడో వన్డేలో రోహిత్ ఈ భారీ రికార్డును సాధించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ 119 90 బంతులు చేశాడు. శతకం 10 పాములోకి వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ మ్యాన్కి ఇది వన్డేలో 32వ సెంచరీ కాగా అంతర్జాతీయ క్రికెట్లో 49వ శతకం. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు వీళ్ళే. విరాట్ కోహ్లీ 222 ఇన్నింగ్స్లో, సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో, రీకీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్లో, సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్లో, జాక్వెస్ కలీస్ 293 ఇన్నింగ్స్లో, కుమార సంగక్కర 318 ఇన్నింగ్స్లో, ఇంజమామ్ ఉల్ హక్ 324 ఇన్నింగ్స్లో, సనత్ జయసూర్య 354 ఇన్నింగ్స్లో, మహేలా జయవర్ధనే 368 ఇన్నింగ్స్లో